नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నీళ్ళు కావాలా ఫస్ట్ సార్ మా దీపక్ దీనిలో నవీన్ అండ్ శ్రీనివాస్ అండ్ సంజీవ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మన దగ్గర మోర్ సూపర్ మార్కెట్లో దొంగతనం చేసిన వాళ్ళు ఈ ముగ్గురు. వీళ్ళను ఈరోజు కోర్టుకు పంపిస్తాం. కొంచెం సార్ 1 వీక్ క్రితం అది 21వ తారీఖు రోజు నైట్ మోర్ షాప్లో దొంగతనం షట్టర్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. ఆ రోజు మనం కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. దాంట్లో వచ్చిన క్లూస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లూస్ ఆధారంగా కొంతమందిని సస్పెక్ట్ చేయడం జరిగింది. ఆ సస్పీషియస్లో భాగంగా మనకు వచ్చిన క్లూస్లో కర్ణాటకకు సంబంధించిన క్లూస్ దానిలో నేరస్తులు ఉన్నారనే చేసి ఇన్ఫర్మేషన్తో కర్ణాటకలో వెళ్ళి అట్లాంటి నేరస్తులు మనం ఏదైతే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత విచారిస్తే దాదాపుగా 6 నేరాల్లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో అంతర్రాష్ట్ర ముఠ గతంలో ఎక్కడక్కడ ఎక్స్పోజ్ కానందుకు ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఎట్లాంటి దొరకలేదు. అయితే మన దగ్గర ఏదైతే క్లూస్ వదిలారో ఆ క్లూస్ ఆధారంగా మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొడంగల్కి సంబంధించి 3 కేసులలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒకటి బట్టల షాప్లో 1,60,000 రూపాయలు ప్లస్ కొన్ని బట్టలు కూడా దొంగిలించారు. అందులోంచి మనకు దాదాపు 35,000 రూపాయలు రికవర్ అయింది. అందులో దొంగిలించిన బట్టలు కూడా యాజ్ ఇట్ ఈజ్గా బట్టల షాప్లో కూడా దొరికినాయి. తర్వాత వచ్చేసి 26/5 రోజు కొడంగల్లోనే వినాయక్ చౌక్ దగ్గర బంగారం షాప్లో కొన్ని వెండికి సంబంధించిన పాత్రలు అందులోంచి పోయినాయి. అవి కూడా మనకు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే 9/7 రోజు కూడా కొడంగల్ పట్టణంలోనే ఒక మొబైల్ షాప్లో దొంగతనం చేశారు. అక్కడ ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోను, హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా దొంగిలించారు. అవి కూడా మనకి ఇప్పుడు దొరికినాయి. వాటికి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఇక్కడే కాకుండా ముదోల్ పిఎస్ లిమిట్స్లో కూడా 2 క్రైమ్స్ చేశారు. దాంట్లో కూడా ఒక 15,000 రూపాయలు ఒక దాంట్లో మరి చిన్న దొంగతనము 700 రూపాయలు అయిపోయినాయి. వాటి డబ్బులు మన దగ్గర రికవర్ కాలేదు. ఇది దాదాపుగా జరిగి కూడా 6 నెలలు అయిపోయింది అక్కడ ముదోల్లో జరిగి, కాబట్టి ఆ డబ్బులు దొరకలేదు మనకు. ఆ 2 కేసులు కూడా వాళ్ళు ముదోల్లో జరిగినటువంటి కేసులు కూడా మన దగ్గర ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర 2 బైకులు వాడినారు. ఈ 2 బైకులు కూడా మనం రికవరీ చేయడం జరిగింది. నేరానికి ఉపయోగిస్తున్నటువంటి బైకులు. వీళ్ళు ఏంటంటే రాత్రిపూట కర్ణాటక నుంచి బయలుదేరి మన బార్డర్స్లోకి వచ్చి వాళ్ళ దగ్గర ఒక గడ్డపార ఉంటుంది. ఆ గడ్డపార ద్వారా షట్టర్స్ లిఫ్ట్ చేసి అక్కడ బండ ఒకటి అరేంజ్ చేసుకొని అందులో దూరి వాళ్ళ దొంగతనం చేస్తూ ఉంటారు. చేసే క్రమంలో అక్కడ ఏం దొరికితే అది ఎత్తుకుపోతూ ఉంటారు. పోలీసులు కూడా ఆ రోజు నైట్కి సంబంధించిన అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ లోపలికి ఇద్దరు వెళ్తే ఒకరు బయట వెయిట్ చేసి చూస్తూ ఉంటారు సెక్యూరిటీగా ఎవరు వస్తున్నారు అనే విషయం. ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్యకాలంలో మనం సీసీ కెమెరాస్ ఎక్కువగా పెట్టడం జరిగింది. దానిలో మనకు క్లూస్ రావడం జరిగింది. దాంతో వీళ్ళని పట్టుకోవడం రాజేందర్ టీం రాజేందర్ మరియు వాళ్ళ టీం చాలా బాగా పనిచేసి ఇందులో క్లూస్ తీసి తర్వాత టెక్నికల్ వాళ్ళ ఎవరై ఉంటారనే విషయంలో కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకొని ఎస్పీ గారి దగ్గర ఉన్నటువంటి టీంను కూడా దీనిలో తీసుకొని
ఆ టెక్నికల్ దాంట్లో డెవలప్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత మనం ఎక్కడైతే కర్ణాటకలో వెళ్ళి అటాక్ చేసామో అక్కడ ఇమీడియట్గా వాళ్ళతో ఇలాంటి సామాన్ మొత్తం రాత్రి మన రౌఫ్ వెళ్ళి వాటన్నిటి కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుల పేర్లు కోరుకు నవీన్ అనే 22 ఇయర్స్ అతను, పూర్వ శ్రీనివాస్ అనే అతను 23 ఇయర్స్, సుగ్గాల సంజీవ్ అనే అతను 22 ఇయర్స్. ఈ ముగ్గురు మన దగ్గర చేశారు. దీంట్లో సుగ్గాల సంజీవ కాకుండా డబ్బ సంజీవ్ అని కూడా ఒకతను 23 ఇయర్స్ అతను ఉన్నాడు. ఈ డబ్బ సంజీవ్ మన దగ్గర రాలేదు. కాకపోతే ఈ డబ్బ సంజీవ్ వచ్చేసి కొడంగల్లో ముదోల్లో చేసినటువంటి సంఘటనలో ఉన్నాడు. అతన్ని కూడా ఇంకా మనం అరెస్ట్ చేయలేదు. మన కేసులో ముగ్గురు మాత్రమే ఉన్నారు, నవీన్, శ్రీనివాస్, సంజీవ్ ఉన్నారు. ఈ ముగ్గురిని మనం ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత డబ్బ సంజీవ్ యొక్క వివరాలు వాళ్ళ ఎవరైతే ఏ పిఎస్కి అయితే అవసరం ఉంటుందో ఆ పిఎస్కి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన కోర్టుకు పంపించి రిమాండ్కు తరలించడం జరుగుతుంది.